తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఈ శనివారానికి యుద్ధం స్టార్ట్ అయ్యి 4 వారాలు కంప్లీట్ అవుతుంది. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి 5 రోజుల బ్రేక్ కూడా అదే రోజు కంప్లీట్ అవుతుంది. బట్ డొనాల్డ్ ట్రంప్ ఒక 15 ప్రతిపాదనలను ఇరాన్ ముందుంచితే ఇప్పుడు 5 కండిషన్లను ఇరాన్ అమెరికా ముందుంచింది. ఒకరికొకరు ఇంత పోటాపోటీగా ముందుకెళ్తున్నారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది? 28 తర్వాత కీలకమైనటువంటి మలుపు తీసుకోబోతుందా? ఎందుకంటే ఇప్పటికీ అదనపు బలగాల్ని ఇరాన్లో మోహరించేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైపోతున్నారనేటువంటి వార్త ప్రపంచాన్ని వణికిస్తోంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. రోజుకొక ట్విస్ట్ టర్న్స్ అనేది కనిపిస్తున్నాయి. ప్రతిసారి ఇక్కడ ఎండ్ కార్డ్ పడుతుంది అనుకున్నప్పుడు సరికొత్తగా కండిషన్స్ వస్తున్నాయి అండ్ ట్రూప్స్ను కూడా డిప్లాయ్ చేయబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. మన తెలుగు సీరియల్ లాగా అయిపోయింది అనమాట. నెక్స్ట్ సెక్షన్ ఏమొస్తుంది అనేది ఒక సస్పెన్స్లో ఉంచేస్తారు. టు బి కంటిన్యూడ్ అనమాట. ఇక్కడ జరుగుతున్న 2-3 మెయిన్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను దీని గురించి ఎప్పుడు అమెరికన్ న్యూస్ ఛానల్స్ చూస్తుంటాను, కానీ వాళ్ళ ఒపీనియన్ చాలా క్లియర్గా ఉంటుంది. దాంట్లో ఫాక్స్ న్యూస్ అయితే ట్రంప్ భజన్ మండలి, కానీ సిఎన్ఎన్ కానీ మిగతా ఛానల్ ఎంఎస్ఎన్బిసి కానీ వీళ్ళు అట్లీస్ట్ ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ ఇస్తారు. ఆఫ్కోర్స్ యాంటీ ట్రంప్ ఉంటారు వాళ్ళ ఒపీనియన్. ఒకటి, ట్రంప్ పాపులారిటీ రాయిటర్స్ చేసిన ఒక పోల్లో నిన్న 34% తగ్గింది. 34% పీపుల్ ఓన్లీ సపోర్ట్ ట్రంప్. దానికి కారణాలు ఉన్నాయి చాలా మటుకు, మనం డిస్కస్ కూడా చేసాం. ఒకటి, ఫ్యూయల్ ప్రైసెస్. అమెరికాలో ఫ్యూయల్ ప్రైస్ పర్ గ్యాలన్ విచ్ ఇస్ 3.5 లీటర్స్కి $1 పెరిగింది. అంటే మన లాంగ్వేజ్ చెప్పాలంటే 90 రూపాయలు పెరిగింది 3 లీటర్కి, అంటే 30 రూపాయలు పెరిగింది అనుకోండి. కానీ అమెరికన్ ప్రజలు దాని మీద వాళ్ళకి చాలా కోపం ఉంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా దీని గురించే మాట్లాడు, దట్ ఐ విల్ బ్రింగ్ ద పంప్ ప్రైసెస్ డౌన్. బైడెన్ ఏం చేయలేదు. బైడెన్ టైంలో చాలా హైవీ ఉండే ప్రైసెస్ ఫ్యూయల్ది, నేను తగ్గిస్తాను. రెండోది, నాకు యుద్ధానికి సంబంధం లేదు, నేను ఏ యుద్ధం మొదలుపెట్టను, ఇన్ఫాక్ట్ యుద్ధాలని నేను ఆపుతాను అని చెప్పి ట్రంప్ క్యాంపెయిన్ మీకు గుర్తుంటుంది. అందుకే కదా నోబెల్ పీస్ ప్రైజ్ కావాలని. ఇప్పుడు అది కూడా చాలామంది అంటారు, ఇవాళ కూడా ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఈ ప్రాబ్లం లేదు, నేను ఈ యుద్ధం నేనే ఆపాను, నేను మొదలుపెట్టిన యుద్ధం నేనే ఆపాను, దానికి నోబెల్ ప్రైజ్ కావాలంటారు ఆయన. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మనం ఈ డెడ్ లైన్ గుర్తుపెట్టుకోండి, సీక్వెన్స్ ఇవ్వండి. ఒకటి, మీరు చెప్పినట్లు 4 వారాలు అవుతాయి. అది కాకుండా ఈ మండే, ట్యూస్డే, వెనస్డే, మనం థర్స్డేలో ఉన్నాం, అంటే అమెరికన్ వెనస్డేలో ఉన్నాం మనం. ఇంకా ఫ్రైడే 5వ రోజు, అంటే మన సాటర్డే వాళ్ళ ఫ్రైడే. ఈ 5వ రోజు ఏం జరుగుతుంది? ఎందుకు ఇంకా 2 రోజులే ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అమెరికా వాళ్ళ చాలా పెద్ద ఫోర్స్ని తీసుకొస్తున్నారు. మీరు చెప్పారు చూడండి, ఒకటి వాళ్ళ మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ అని చెప్పి ఐఎన్ఎస్ ట్రిపోలి అని చెప్పి ఒక షిప్ని దాంట్లో తీసుకొస్తున్నారు. దాంట్లో 3000 మంది ఉన్నారు. వీళ్ళ దగ్గర యాంఫీబియస్ ల్యాండింగ్ షిప్స్ ఉన్నాయి. యాంఫీబియస్ ల్యాండింగ్ షిప్ మీరు చూసుంటారు బహుశా, మన వైజాగ్ వైపు మిలన్ నడుస్తున్నప్పుడు అంతా ఇండియన్ నేవీది, లేకుంటే అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుంది. దీనికి ఒక షిప్ లాగా ఉంటుంది, కానీ ఫ్రంట్కి వెళ్ళేదాకా బీచ్ దాకా వెళ్తుంది. ఇది నార్మల్ షిప్స్ లాగా కాదు. అక్కడ వెళ్ళి దీన్ని ఓపెన్ చేస్తారు, ఇట్లా ఫ్రంట్ పోర్షన్ ఓపెన్ చేస్తే దాని లోపల నుంచి ట్రూప్స్ అందరూ బయటకు వస్తారు. సో యాంఫీబియా జస్ట్ లైక్ ఒక కప్పలాగా 2 చోట్ల ఉభయచరం అంటాం మనం. అంతే, మనం సెకండ్ వరల్డ్ వార్లో చాలా చూస్తాం ఇది, యాంఫీబియస్ ల్యాండింగ్ ట్రూప్స్. రిస్క్ ఎక్కువ దాంట్లో, ఎందుకంటే వీళ్ళు బయటకు రాగానే ఎవడైనా ఫైర్ చేస్తే ఎక్కడి నుంచి అనేది లాట్ ఆఫ్ పీపుల్, బట్ వాళ్ళకి ఎయిర్ సపోర్ట్ ఉంటుంది ఆ టైంలో. బహుశా వీళ్ళని తీసుకొస్తున్నారు అనే ఒక రూమర్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, దే ఆర్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నౌ. వీళ్ళని స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి తీసుకొస్తారా, లేకుంటే వీళ్ళని పారాడ్రాప్ చేస్తారా, లేకుంటే వీళ్ళని ఇంకేదైనా వార్షిప్ వై తీసుకొస్తారా చూడాల్సింది మనం. అది అట్లా ఉన్నప్పుడు ఇంకొక అంటే వీళ్ళ దగ్గర పారాట్రూప్స్ ఉన్నారు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్. 1600 మందిని వాళ్ళు యుఎస్ నుంచి పిలిపించారు, వాళ్ళ బేస్ నుంచి. వీళ్ళు రావడానికి 24 గంటలు కూడా పట్టదు, బహుశా వచ్చేస్తుంటారు ఇప్పుడు దాకా. ఖతార్లో వీళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఖతార్ నుంచి కార్గ్ ఐలాండ్ ఈజ్ అబౌట్ 60 minutes. మీరు హెలికాప్టర్ రైడ్ తీసుకుంటే కూడా వీళ్ళు తీసుకెళ్ళడం బ్లాక్ హాక్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ దే కెన్ యూజ్ సమ్ బిగ్ ఎయిర్క్రాఫ్ట్ పారాడ్రాప్, లేకుంటే వీళ్ళ దగ్గరని చినూక్ హెలికాప్టర్స్ కూడా వాడుకోవచ్చు. కానీ చినూక్ అంటే 24 చినూకులు కావాల్సి వస్తుంది, అంటే అన్ని ట్రిప్పులు కొట్టాల్సి వస్తుంది. అన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉండో లేదో తెలియదు మనకి. అక్కడ అలూద్ బేస్లో ఖతార్లో ఉండొచ్చు బహుశా.
సో ప్రెసిడెంట్ ట్రంప్ ప్లాన్ ఏమనిపిస్తుంది అంటే ఒక సైడ్ నుంచి నెగోషియేట్ చేస్తున్నాను చెప్తూ ఇంకొక వైపు నుంచి బిల్డప్ చేస్తున్నారు ఇరాన్ మీద ప్రెషర్ పెట్టడానికి. మీరు చెప్పారు ఇరాన్కి పాకిస్తాన్ 15 కండిషన్స్ తీసుకెళ్లారంట. పాపం పాకిస్తాన్ ఎందుకు వచ్చారో మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఖతార్ ముందు ఒమాన్ ఉండే ముందు ఒమాన్ పక్కన జరిగిపోయారు. తుర్కీ అన్నారు మేము వస్తా ఉన్నారు, తుర్కీ కూడా పక్కన జరిగి, ఈజిప్ట్ అన్నారు మేము కూడా ఉంటాం, వాళ్ళు కూడా, ఎందుకు వాళ్ళకి అర్థమైపోయింది దీన్ని ఇంప్లికేషన్స్ ఏమి ఉండబోతుందని. ఇరాన్ వాళ్ళ మీద దాడి జరిగితే పాకిస్తాన్ని కొడతారు. మీకు గుర్తుంటుంది ఖతార్ని కొట్టినప్పుడు వాళ్ళ మీద కొడితే ఖతార్ని కొట్టారు ఇరాన్ ఆ రోజు, గ్యాస్ పైప్ లైన్స్ వాళ్ళ ఏం చెప్తారు గ్యాస్ ఫీల్డ్స్ని. ఇదే పాకిస్తాన్తో జరిగిపోతుంది. ఎందుకంటే వీళ్ళ కోపం అంటే మీకు 15 కండిషన్స్ ఇచ్చారు అమెరికన్ వాళ్ళు, మేము దాన్ని చించి పడేస్తాం డస్ట్బిన్లో, మేము 5 కండిషన్లు ఇచ్చాం, నువ్వేం చేసావు దాంతో, నువ్వు వెళ్ళి అమెరికాకి ఇచ్చావా? ఇచ్చాను. వాళ్ళు ఏమన్నారు మాకు తెలియదు అన్నారు. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు నడుము ఇట్లా అని అడుగుతారు. నీతో కేపబిలిటీ లేకుంటే వై డిడ్ యూ కమ్? బికాస్ దే ఆర్ యూస్ టు నెగోషియేటింగ్ విత్ ద ఒమానీస్ చాలా ప్రొఫెషనల్ నెగోషియేటర్స్, మనం జెనీవాలో చూసాం. ఈ నెగోషియేషన్ ఫస్ట్ టైం కాదు కవిత గారు, ఇది 3వ నెగోషియేషన్. దీనికన్నా ముందు లాస్ట్ జూన్లో ఆ 12-day వార్ జరిగినప్పుడు కూడా ఒక నెగోషియేషన్ నడిచింది ఆ టైంలో. దాంతోనే యుద్ధ విరామం చేశారు వీళ్ళు, సీజ్ ఫైర్. దాంట్లో కొన్ని కండిషన్స్ పెట్టారు అది ఇది అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ జెనీవాలో ఈ వార్ మొదలైన ముందు 28 కంటే ముందు చాలా మంచి డిస్కషన్ జరిగింది. వర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు సైనింగ్ అ డీల్. ఆ టైంలో ఏదో ఇజ్రాయెల్ ప్రెషర్ పెట్టారంటున్నారు, ఇజ్రాయలీ లాబీ అంటున్నారు, ఏం జరిగిందో తెలియదు కానీ వీళ్ళు సడన్గా సాటర్డే 28th బాంబ్ చేసేసారు వీళ్ళు, ఫిబ్రవరి. దాంతో మొత్తం యుద్ధం అంతా సో ఇరాన్ ఏమంటున్నారు, వీ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ టాక్స్. ఎందుకు మాట్లాడాలి? మొన్న లాస్ట్ ఇయర్ మాట్లాడాం, మళ్ళీ మా మీద బాంబు వేశారు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడాం దాని మీద మళ్ళీ మా మీద బాంబు వేస్తున్నారు, ఈసారి మాట్లాడితే కూడా మా మీద బాంబు వేస్తారు మళ్ళీ. సో పని చేద్దాం, మేము కండిషన్లు పెడుతున్నాం, ఫస్ట్ మా మీద బాంబింగ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు రాసి అగ్రిమెంట్లో ఇవ్వాలి, దట్ వీ విల్ నాట్ అటాక్ ఇరాన్ అగైన్. వీ అనగానే యుఎస్ అండ్ ఇజ్రాయెల్. యుఎస్ బహుశా ఎస్ అంటారు కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు ఎస్ అన్నారు. రెండవది, ఇప్పుడు దాకా జరిగిన వార్లో జరిగిన డ్యామేజెస్, అంటే ఏ బిల్డింగ్లు కూల్చారో అది ఇది, ఆయిల్ ఫీల్డ్స్ ఏదైనా ఉండనొచ్చు, పవర్ ప్లాంట్స్, దానికి కాంపన్సేషన్ ఇవ్వాలి మాకు. అది బహుశా యుఎస్ ఎప్పుడు అంగీకరించారు. మూడవది, వీళ్ళేమంటున్నారంటే మా వైపు నుంచి ఉన్న మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ కానీ మిగతా దాని మీద ఏ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఇది టాప్ 3 అని పెట్టుకోవచ్చు, 5 కండిషన్స్ పంపించారు. యుఎస్ వైపు నుంచి ఏం చెప్పారంటే వాళ్ళ వైపు 15 కండిషన్స్ ఉన్నాయి. సో వీల్ టేక్ అగైన్ ద టాప్ 5 ఓన్లీ. ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే యురేనియం గురించి మాట్లాడుతున్నారు, మీరు న్యూక్లియర్ ప్రాసెసింగ్ జరపకూడదు, దాన్ని ఏం చేయాలని చెప్పి మనం డిస్కస్ చేద్దామని చెప్తున్నారు. రెండవది, వీళ్ళ మిసైల్ కేపబిలిటీ కంప్లీట్గా కట్ డౌన్ చేయాలని చెప్తున్నారు, అంటే ప్రొడక్షన్ వైజ్ అండ్ రేంజ్ వైజ్, ఎన్ని కిలోమీటర్ కొట్టచ్చు, ఇంకా ప్రొడక్షన్ ఎన్ని నంబర్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, డ్రోన్స్ కూడా అంతే. మూడవది, మీ అఫిలియేట్స్, మీ శాటిలైట్స్ ఉన్నారు చూడండి, హెజ్బుల్లా లెబనాన్లో, హూతీలు యెమెన్లో, ఇక్కడ హమాస్ గాజాలో, వీళ్ళకి నో ఫండింగ్, నో ఆయుధం, నథింగ్, ఏం పంపించకూడదు, కంప్లీట్ మీరు కట్ ఆఫ్ చేసేసేయాలి. ఇది వాళ్ళ వైపు నుంచి ఒక 3 కండిషన్స్ పెట్టారు. అంటే 15లో 3 పెట్టాను నేను. వీళ్ళు ఇద్దరు అక్కడిక్కడ ఈ 3 కండిషన్స్ అంగీకరించారు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్, ఓన్లీ నామకే వాస్తే అక్కడెక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఎందుకంటే వీళ్ళు ఫేస్ టు ఫేస్ కూడా కలవట్లేదు. ఇరాన్ ఏమంటున్నారంటే మేము మాట్లాడితే కూడా మేము ఇప్పుడున్న జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాఫ్తో మాట్లాడాము, బికాజ్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ పొలిటీషియన్స్. వాళ్ళు, స్టీవ్ విట్కాఫ్ ఇస్ ట్రంప్ గల్ఫ్ బడ్డీ అండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఫ్రెండ్, కుష్నర్ ఏమో సన్ ఇన్ లా. వీళ్ళకి ఇద్దరికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అసలు లేదు నెగోషియేషన్లో. మేము వీ విల్ స్పీక్ టు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అండ్ మార్కో రూబియో, సెక్రటరీ ఆఫ్ స్టేట్, వీళ్ళతో మేము మాట్లాడతాం. కావాలంటే వీళ్ళిద్దరిని తెచ్చుకోండి మీరు, ఎందుకంటే ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ ఉండాలి కదా. లాస్ట్ టైం ఏం మాట్లాడామన్నాం కానీ వీళ్ళిద్దరికి తెలియదు, సో వాళ్ళ దగ్గర అడుగుతారు ఏం మాట్లాడారు లాస్ట్ టైం అని చెప్పి. అది సో దిస్ ఈజ్ వాట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుందో లేదో చెప్పలేము, చాలా డౌట్ఫుల్. ఎందుకంటే ఈ మీటింగ్ జరగాలంటే ఒకటి అట్లీస్ట్ ఒక 5-6 పాయింట్స్ మీద ఒక అగ్రిమెంట్ ఉండాలి, రఫ్ అగ్రిమెంట్. ద టాప్ మోస్ట్ యూఎస్కి ఉన్న అన్ని వారి ఇజ్రాయెల్కి ఉన్నది కూడా దట్ ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి. ఈ ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి మీకు గుర్తుంటుంది కవిత గారు, ప్రెసిడెంట్ ఒబామా టైంలో ఒక ఒప్పందంకి వచ్చారు వీళ్ళు, దట్ వీళ్ళ ప్రొడక్షన్ వీళ్ళు తగ్గిస్తారు, అంటే వీళ్ళ యురేనియం క్వాలిటీ ప్రాసెసింగ్. అది కాకుండా
వీళ్ళ వైపు నుంచి ఆయుధాలు తయారు చేయరు అని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చారు. ఇరాన్ది చాలా మటుకు డబ్బులు ఆ టైంలో అమెరికా బ్లాక్ చేసి పడేశారు. అంటే వాళ్ళ ఓవర్సీస్ ఉన్న బ్యాంకులో ఉన్న డబ్బులని ఫ్రీజ్ చేసేసారు. ఇప్పుడు ఈవెన్ రష్యాది అట్లా చేశారు. 200 బిలియన్ 300 బిలియన్ ఉంది అకౌంట్, అన్నీ యూకేలో ఉండే, అదే మొత్తం ఫ్రీజ్ చేసేసారు వాళ్ళు. ఆ డబ్బులు కూడా ఈ అగ్రిమెంట్ ప్రకారం రిటర్న్ చేశారు. ట్రంప్ ఆ టైంలో ఏం పెద్ద గొడవ చేశారు ఏంటంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు తీసి ఇరాన్కి ఇచ్చారు మీరు అని చెప్పి. అండ్ ఒబామా దానికి కౌంటర్ చేయలేకపోయారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఒక పెద్ద పొలిటికల్ డిఫీట్ ఉండే ఒబామాకి తర్వాత. ఈసారి కూడా వీళ్ళు ఏం అడుగుతారంటే మాకు డబ్బులు కావాలి. సో దీంట్లో మెయిన్ స్టిక్కింగ్ పాయింట్ మనందరూ తెలుసు, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్. హోర్ముజ్ నుంచి షిప్పులు ఫ్రీగా దిగాలని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తే ఇరాన్ అంటున్నారు కాదు, దీని కంట్రోల్ మేము మిగతా అక్కడ ఉన్న గల్ఫ్ స్టేట్స్ అందరు కలిసి కంట్రోల్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, ట్రంప్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు బయట మీడియాతో మాట్లాడుతూ, ఎవరు కంట్రోల్ చేస్తారు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అంటే నేను, మీ అన్నారు. అండ్ అయతొల్లా, హూవర్ ఇస్ అయతొల్లా అంటే అక్కడ ఎవరు అయతొల్లా అంటే దాంట్లో 2 సంకేతాలు వచ్చినాయి బయటకు. ఒకటి, అయతొల్లా ఉంటాడు, రెజీమ్ చేంజ్ లేదు, ఈజ్ అగ్రీడ్ హిమ్సెల్ఫ్ అనమాట ఇండైరెక్ట్లీ. రెండోది, వీళ్ళిద్దరు కలిసి ఎట్లా కంట్రోల్ చేస్తారు, అమెరికాకి అక్కడ ఏం స్టేక్ ఉంది, అమెరికన్ షిప్స్ రావు అక్కడ అన్ని యూరోపియన్ లేకుంటే ఇండియన్ లేకుంటే మిగతా బంగ్లాదేశ్ బట్ ఇండోనేషియా వైపు వెళ్ళే షిప్స్లో ఉంటుంది, చైనీస్ ఆఫ్ కోర్స్. ఇక అమెరికాకి ఏం ఇంట్రెస్ట్. వీళ్ళేమన్నారంటే మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే, ఇది మీరు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయిందని దాన్ని మేము ఒక టోల్ పెట్టేస్తాం దీని మీద, ప్రతి షిప్ దగ్గర నుంచి 1 మిలియన్ తీసుకుంటాం, ఏదో నా డబ్బులు తీసుకుంటాం మేము, అది మేము డిసైడ్ చేస్తాం మీరు ఈ డబ్బులు ఇవ్వకపోతే. అది కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ డెడ్ అగేన్స్ట్. మిగతా దేశాలతో సహాయం పెట్టుకొని సౌదీ అరేబియాతో వాళ్ళతో ఒప్పందం పెట్టుకొని ఇది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కంట్రోల్ చేయాలంటే కాదు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేది సూయజ్ కెనాల్ కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. సూయజ్ కెనాల్ మన అందరు తెలిసిందే, ఈజ్ కంట్రోల్ బై ఈజిప్ట్. అది ఒక నారో షిప్పింగ్ లేన్ విచ్ కనెక్ట్స్ 2 కాంటినెంట్స్, ఐ మీన్ 2 సీస్ అనమాట, మేజర్ ఓషన్స్. దానికి ఒక టెక్నాలజీ మీకు తెలిసి ఉంటుంది, ద లెవెల్ ఆఫ్ ఒక వైపు సీ హైట్ ఇంత ఉంది, ఇంకో వైపు ఇక్కడ ఇంత ఉంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నీళ్ళు నింపుతారు, షిప్ని తీసుకొచ్చి వీళ్ళు క్లోజ్ చేసిన తర్వాత ఈ హైట్ పెంచుతారు పంపింగ్ చేసే నీళ్ళు. దాని తర్వాత అటువైపు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ దింపుతారు, షిప్ బయటకు వెళ్ళిపోతుంది. ప్రతిరోజు హండ్రెడ్స్ ఆఫ్ షిప్స్ క్రాస్, బట్ చాలా స్లోగా వెళ్తుంది ఆ ప్రాసెస్. ఈజిప్ట్ టోల్ తీసుకుంటారు, టోల్ అంటే ఒక ఛార్జ్ సూయజ్ కెనాల్, ఎందుకంటే చాలా ఇది ఆపరేషన్ చాలా కాంప్లికేటెడ్. టగ్ బోట్స్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళ సూపర్వైజర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పనిచేస్తారు ఒక్కొక్క షిప్ మూవ్ చేయాలంటే. చాలా స్పేస్ నేరో ఉంది, డెప్త్ ఈజ్ ఓన్లీ 20 మీటర్స్, సూపర్ ట్యాంకర్స్ ట్రావెల్ చేయలేరు దాంట్లో. కానీ మీరు మొత్తం ఆఫ్రికా తిరిగి రాలక్కర్లేదు, మీరు యూ కెన్ జస్ట్ క్రాస్ ద సూయజ్ కెనాల్, యూ విల్ సేవ్ ఆల్మోస్ట్ 15 days ట్రావెల్ మీది సేవ్ అయిపోతుంది. అది పెద్ద సేవింగ్ షిప్స్. ఆ పరిస్థితుల్లో అదే ఇక్కడ తీసుకొస్తారంటే కాదు, ఎందుకంటే హోర్ముజ్ అనేది ఒక ఓపెన్ ఓషన్ లాగా ఉంటుంది మీకు, అక్కడ మీరు ఏం చేస్తారు, ఇట్లాంటి పని చేయకూడదు అని చెప్పి యుఎస్ అంటున్నారు. కానీ ఇరాన్ అంగీకరించట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ ట్రంప్ కార్డ్ కవిత గారు ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్. అది వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. అండ్ దిస్ ఇస్ సంథింగ్ అమెరికా యుద్ధం మొదలయ్యే ముందే అర్థం చేసుకోవాలి ఉండే, దట్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మీదే ఇరాన్ కన్ను ఉంటుంది ఎప్పుడు. వాళ్ళ లాస్ట్ ట్రంప్ కార్డ్ అదే. సరే ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మనం మాట్లాడాం, బెరీడ్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ ఒకటి వస్తున్నారు 3000 మంది, 82nd ఎయిర్బోర్న్ డివిజన్ వస్తున్నారు 1600 పీపుల్. ఈ 82nd ఎయిర్బోర్న్ ట్రూప్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పారాట్రూపర్స్, వాళ్ళు 24 గంటలకు ఆపరేషన్కి వస్తారు అంతే, ఫినిష్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్ ఫీల్డ్ ఉందనుకోండి కార్గ్ ఐలాండ్ మీద, ఇరాన్లో ఉన్న కార్గ్ ఐలాండ్, దాన్ని క్యాప్చర్ చేయాలంటే వీళ్ళని పంపించాలి. అది వేరియస్ రూట్స్తో వస్తారు, మనం మాట్లాడడం చూడండి. ఇప్పుడు అయితే ల్యాండింగ్ ఫోర్స్ ఉండొచ్చు, పారాట్రూప్ చేయవచ్చు వాళ్ళని, లేకుంటే ఇంకా వార్షిప్లో తీసుకురావచ్చు, ఏదైనా రూట్లో తీసుకురావచ్చు. కానీ వాళ్ళని మీరు కాపాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అక్కడే వచ్చి కూర్చున్నారు అనుకోండి కార్గ్ ఐలాండ్, వీళ్ళు పైనుంచి మిసైల్ మొదలు పెడతారు, డ్రోన్లు మొదలు పెడతారు. సో యూ హ్యావ్ టు గివ్ ఎయిర్ సపోర్ట్. అండ్ దీంట్లో ఎక్స్పర్ట్స్ వీళ్ళు. అండ్ వీళ్ళ దాంట్లో ఈ మెరైన్స్ వస్తున్నారు చూడండి, వాళ్ళు చాలా డిఫరెంట్ జాబ్స్ హ్యాండిల్ చేస్తారు. ఇంజనీరింగ్ యూనిట్ ఉంటారు, సిగ్నల్ యూనిట్స్ ఉంటారు, ఆర్మర్డ్ యూనిట్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కేటరింగ్ యూనిట్స్ ఉంటారు, మెడికల్ యూనిట్స్, అందరు ఒక కంబైన్డ్ ఫోర్స్ లాగా ట్రావెల్ చేస్తారు వాళ్ళు. వాళ్ళని ఒక ఏరోడ్రమ్ వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తే, ఒక ఎయిర్పోర్ట్ రన్వే హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు అక్కడి నుంచి. అప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు, ద పారాట్రూపర్స్ వెళ్ళిపోతారు, వీళ్ళు ఉంటారు. అది క్యాప్చర్ చేసుకుంటే కార్గ్ ఐలాండ్, బికాజ్ అదొక్కటే ఒక
ఏం చెప్తారు, ఐ థింక్ ద మేజర్ ఒక రీజనింగ్ ఇప్పుడు అదే ఒక్కటే కనిపిస్తుంది. ఈ సాటర్డే బహుశా జరగవచ్చు, ఎందుకంటే డెడ్లైన్ అయిపోతుంది. అది జరిగితే ఏమవుతుందంటే ఇరాన్ కంప్లీట్ రెవెన్యూ అమెరికా చేతిలో ఉంటుంది. వెనుజువేలా లాగా, వెనుజువేలా అదే చేశారు కదా. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళే ప్రతి షిప్కి అమెరికా డబ్బులు తీసుకుంటారు. ఓకే, ఎందుకంటే మేము ఎప్పుడో పెట్టుబడి పెట్టాం, మాది $100 బిలియన్ పడింది అక్కడ, మాకు రాలేదు డబ్బులు అని చెప్పి షెవ్రాన్ కానీ ఎక్సన్ మొబైల్ వాళ్ళని తీసుకుంటారు. ఇదే బహుశా కార్గిల్ ఐలాండ్తో కూడా జరగవచ్చు. జరిగితే ఇరాన్ ఏం చేస్తారు, దెన్ దట్ షుడ్ బి ద నెక్స్ట్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్రెడీ ట్రూప్స్ని డిప్లాయ్ చేయబోతున్నారు అనుకున్నప్పుడు దే విల్ బి లైక్ ఒక బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అని మనం అనుకుంటాం. అది డైరెక్ట్గా దిగొచ్చేమో అనేటువంటి, ఇప్పుడు నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ఇప్పటిదాకా ఉంది, బట్ ఆర్మీ కూడా రాబోతోంది అనుకున్నప్పుడు ఇరాన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఏం జరుగుతుంది అనేది. ఖమేనీ చనిపోక ముందు నుంచి కూడా అన్నిటినీ పెట్టుకున్నారు కాబట్టి, స్ట్రాటజీ అంత ప్లాన్ అయింది కాబట్టి, అంత ఈజీగా కూడా యాక్సెప్ట్ చేయదు కదా. మళ్ళీ వాళ్ళు ట్రూప్ వస్తోంది అనుకుంటే వీళ్ళకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. డెఫినెట్గా అది మనం ఒక వార్ సెనారియోలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల్సింది. ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఇది. ఈ యుద్ధం మొదలయ్యే ముందు మేము ఇది చేస్తే ఇరాన్ ఏం చేస్తారు, ఒక వార్ సెనారియో ఉంటుంది. మేము కొడుతూనే వెళ్తాం, ఇరాన్ ఏం చేయరని కాదు కదా, వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా దే విల్ రియాక్ట్. కానీ అది యాంటిసిపేట్ చేయలేదు యూఎస్. ఒకటి, ఇరాన్ వాళ్ళ నేబర్స్ మీద బాంబ్ చేస్తారనేది అమెరికా ఎప్పుడు ఊహించలేదు. అరే సౌదీ అరేబియా పక్కన ఉంది, చాలా ఫ్రెండ్లీ కంట్రీ, అక్కడ అటుపక్కన ఇరాక్ ఉన్నారు, ఇటు పక్కన కువైత్ ఉంది, ఖత్తార్ ఉంది, అక్కడ బహ్రెయిన్ ఉంది, వీళ్ళందరూ వాళ్ళతో ఉండాల్సిందే కదా. ఎప్పుడు అంటారు యూ కెనాట్ చూస్ యువర్ నేబర్స్ అంటారు. వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మీకు నచ్చకపోతే కూడా ఉంటారు మీ నేబర్స్ మీ దగ్గర. సో అట్లాంటి పరిస్థితి. నో టైం అటాక్ చేసింది ఇరాన్. కరెక్ట్. అండ్ దట్ డే ఇట్సెల్ఫ్ 28 ఇట్సెల్ఫ్ ఇజ్రాయెల్ని కొట్టడం అని దాంట్లో కొత్తది ఏం లేదు, అది వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. కానీ మిగతా ఫ్రెండ్స్ని కొట్టడం అనేది అది పెద్ద మార్పు వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు కూడా రియాక్ట్ చేయలేకపోతున్నారు. మీరు చూడండి, వాళ్ళు సౌదీ అరేబియా కానీ, సౌదీ అరేబియా కూడా గుడ్ ఎయిర్ ఫోర్స్, వాళ్ళు ఇరాన్ ఈజీగా అటాక్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక న్యూస్ రిపోర్ట్లో, ఐ థింక్ ఇట్ వాస్ న్యూయార్క్ టైమ్స్, దాంట్లో ఏం చెప్పారంటే సౌదీ అరేబియన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమన్నారంటే అమెరికా దగ్గర చెప్పారంట, మీరు యుద్ధం ఆపకండి, యూ గో ఫైట్ అండ్ ఫినిష్ ఆఫ్ ఇరాన్. మీకు ఏం సహాయం కావాలంటే చెప్పండి, మేము ఇస్తాం మీకు ఎయిర్ బేస్ యూసేజ్, ఫైనాన్స్గా మీరు డబ్బులు ఏం కావాలంటే మేము హెల్ప్ చేస్తాం, కానీ ఆ ఇరానియన్ రెజీమ్ ఉండకూడదు. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ ట్రంప్ ప్లేస్లో ఉంటే కవిత గారు ఏం ఆలోచిస్తారు, ఇరానియన్ రెజీమ్ని ఎట్లా మార్చాలి? అక్కడ ఇప్పుడు ముగ్గురే ఉన్నారు, మాట్లాడడానికి రెడీగా ఉన్న ముగ్గురే ఉన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు దాకా చనిపోలేదు, వాళ్ళంతే అంత చెప్పొచ్చు, వాళ్ళు ఇంకా అటాక్ చేసి చంపలేదు వీళ్ళు. ప్రెసిడెంట్ కరెక్ట్, ప్రెసిడెంట్ పెసికిషాన్ ఆయన ఉన్నారు, స్పీకర్ అండ్ దిస్ ఫారెన్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు, కనిపిస్తున్నారు కూడా. ప్రెసిడెంట్ అయితే ఒక బ్లండర్ చేసిండు అన్న పెసికిషాన్, ఆయన యుద్ధం మొదలు కాగానే సౌదీ అరేబియా బాంబ్ చేయగానే ఒక అపాలజీ చెప్పాను, సారీ వి మేడ్ అ మిస్టేక్, ఇంకా జరగదు ఇప్పటి నుంచి అని. ఇమ్మీడియట్గా విత్డ్రా చేయాల్సి వచ్చింది. వితిన్ హాఫ్ అన్ అవర్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళని ఆయన ఫోర్స్ చేశారు విత్డ్రా చేయడానికి. సో హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆయన పొజిషన్ చాలా వీక్ ఉంది. ట్రంప్ చెప్పారు చూడండి, మేము చంపకపోతే వాళ్ళ మనుషులు చంపుతారు వాళ్ళని అని చెప్పేసి, దేర్ పీపుల్ విల్ కిల్ దెమ్ అని. సో వీ డోంట్ నో హూ టు స్పీక్, మేము ఎవరితో మాట్లాడి మాకు అర్థం కావట్లేదు, ఇరాన్ ఎవరున్నారో మాకు తెలియదు. మేము అనుకున్నాం లారీజానీతో మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇజ్రాయెల్ వచ్చి ఆయన కూడా కొట్టేశారు. అండ్ ఈ వాజ్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ ఫేస్. ఆలోచించండి, ఇజ్రాయెల్ లారీజాని చంపినప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది, వై హిమ్? ఎందుకంటే అమంగ్ ఈ నలుగురు, ఇప్పుడు మనం చెప్పిన 3 పేర్లతో 4వ పేరు ఈయనది. అండ్ ఆయన వుడ్ హ్యావ్ బీన్ అ గ్రేట్ చాయిస్, బికాస్ ఆయనకి రెవల్యూషనరీ గార్డ్ మీద పట్టుంది, ఆయనకి ఆర్మీ మీద పట్టుంది, అండ్ ఆల్సో పొలిటిక్స్ మీద అండ్ రిలీజియస్ లీడర్స్. నలుగురిని వీళ్ళు ఆయన తోడు తీసుకెళ్తారు, కలగరు, కానీ ఆర్ని చంపేస్తారు ఆయన. ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు మళ్ళీ మీరు? యూ హ్యావ్ టు స్పీక్ టు ఓన్లీ దీస్ 3 పీపుల్. వీళ్ళు ముగ్గురికి అంత పవర్ లేదు. వేరస్ ద స్పీకర్ ఆఫ్ ద ఇరాన్ పార్లమెంట్ మొహమ్మద్ ఖలీఫా, ఆయన దీనికన్నా ముందు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉండే, అండ్ ఈ వాజ్ ఆల్సో ద చీఫ్ ఆఫ్ ద రెవల్యూషనరీ గార్డ్స్. ఈ 2 పదవులు చాలా కేర్ఫుల్, ఎస్పెషల్లీ రెవల్యూషనరీ గార్డ్స్. సో ఆయనకు ఆ పవర్ ఉంది ఒకటి, కానీ హీ ద హార్డ్ లైన్ రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్. అంత ఈజీగా అమెరికా చెప్పిన మాటలు వినరు. సో బహుశా వీళ్ళు ముగ్గురులో ఎవరినో ఒకరిని మాట్లాడుతున్నారు ఇరాన్తోని అమెరికా డైరెక్ట్గా, కానీ ఎవరని చెప్పట్లేదు. ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అయితే డినై చేసేసి, మేమైతే మాట్లాడలేదు, ట్రంప్తోనే మాట్లాడుకుంటున్నారు, అండ్ హీఈస్ జస్ట్ ప్లేయింగ్ ఫర్ ద మార్కెట్స్. ఈ మార్కెట్ రేటు, ఆయిల్ రేట్ తగ్గించడానికి చేస్తున్నారు, మిగతా ఏం లేదు పొజిషన్, విచ్ ఇస్ సార్ట్ ఆఫ్ కరెక్ట్. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో కవిత గారు, ఈ నెక్స్ట్ 24 hours to 48 hours చాలా క్రూషియల్గా ఉండబోతుంది.
ఎందుకంటే ఇరాన్ మూవ్ కాకపోతే Hmm. ట్రంప్ దాన్ని ఒక ఎక్స్క్యూజ్గా యూజ్ చేసుకుంటారు. నేను చూడండి నేను ఎంత ఓపెన్గా ఉన్నాను, నేను 15 కండిషన్ పెట్టాను, డిస్కస్ చేద్దాం అని చెప్తే వాళ్ళు రాలేదు, వాళ్ళు మీటింగ్కి ఏం చేయమంటారు నన్ను అన్నాడు. అండ్ దట్ ఈస్ వై మండే టు ఫ్రైడే పెట్టుకున్నారు ఆయన, సాటర్డే పెట్టుకోలేదు, 6 డే అని చెప్పలేదు, 5 days అని చెప్పారు ఆయన. సో దట్ ఎగ్జాక్ట్లీ ఫ్రైడే రోజు మార్కెట్ యుఎస్ మార్కెట్ క్లోజ్ చేయగానే అటాక్ అనేది బహుశా కరెక్ట్ జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం ఇరాన్ గురించి పెట్టే కండిషన్స్ గురించో లేకుంటే అమెరికా ఇస్తున్నటువంటి 15 ఫార్ములా గురించో మాట్లాడుకుంటున్నాం, కానీ ఇజ్రాయెల్ మాత్రం తను ఏం చెయ్యాలనుకుంటుందో ఆ పని చేస్తుంది. అండ్ ట్రంప్ని మళ్ళీ లాగాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగానే చేస్తుంది. ఎందుకని ఇజ్రాయెల్ అసలు మాట్లాడట్లేదు? నెతన్యాహు ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నారు తప్ప ట్రంప్ లాగా ఆయన చేయట్లేదు అసలు. మాట్లాడడం అనేది యూర్ టాకింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏమవుతుంది, వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే ఫండ్స్ గురించి కావచ్చు. ఇజ్రాయెల్లో ఎప్పుడు ఒఫిషియల్ పొలిటికల్ బ్రీఫింగ్ కన్నా వాళ్ళ ఆపరేషనల్ బ్రీఫింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఐడిఎఫ్ చూడండి, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ రోజుకి 2-3 సార్లు బ్రీఫింగ్ ఇస్తారు. వాళ్ళ ఆపరేషన్ డీటెయిల్స్, లెబనాన్లో ఏం జరిగింది, లిటానీ రివర్ దగ్గర కొట్టాము మేము, ఇన్ని బంకర్లు డిస్ట్రాయ్ చేసాము, ఇన్ని లాంచ్ ప్యాడ్ డిస్ట్రాయ్ చేసాము, వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తారు రెగ్యులర్గా. అది ఉంటుంది. కానీ పొలిటికల్ బ్రీఫింగ్ అని చాలా తక్కువ. ఒకటి, ఎందుకంటే ఆయన ముందుకు ఎందుకు వచ్చారంటే ఒకసారి ఆయన చనిపోయారని చెప్పి పెద్ద రూమర్ ఉండే, సో చూపించండి నేను బతుకున్నానని చూపించడానికి ఆయన వచ్చినాను. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు బయట ట్రంప్ మాట్లాడరు వీళ్ళు. దే ఆర్ వెరీ వెరీ రిజర్వ్డ్ వాళ్ళ కామెంట్స్లో. ఇజ్రాయెల్ కావాల్సింది ఒకటే, అండ్ స్పెషలీ నెటన్యాహుకి ఎలక్షన్స్ రాబోతుంది ఇప్పుడు కొన్ని నెలల్లో. ఆయనకి ఎలక్షన్ గెలవాలంటే యుద్ధం ఉండాలి ఆయనతో, ఇంకా నడవాలి యుద్ధం. ఇజ్రాయలీస్ చాలా టైర్డ్ అయిపోయారు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ బంకర్లో పరిగెత్తడం, డైలీ బంకర్లో వెళ్ళి కూర్చోవడం రాత్రి అంతా, ద సిక్ అండ్ టైర్డ్ అంటున్నారు. నేను చూసాను, వర్డ్ యూజ్ చేశారు ఒక ఇజ్రాయలీ కామెంటేటర్, వీఆర్ సిక్ అండ్ టైర్డ్, యుద్ధం ఎట్లైనా ఆగితే బాగుంటుంది. కానీ వాళ్ళకి తెలుసు ఇరాన్ని ఇప్పుడు కొట్టకపోతే మళ్ళీ ఇరాన్ ఇంకా పవర్ఫుల్ అయిపోతారు, హెజ్బుల్లా మళ్ళీ పెరుగుతారు. ఇవాళ కూడా వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేశారు, యాజ్ వీ స్పీక్. ఒక గంట ముందు ఇజ్రాయెల్ మీద 3 మిసైల్స్ ఫైర్ చేశారు. సో హెజ్బుల్లాని కొట్టాలి. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసుంటుంది, ఇరానియన్ అంబాసిడర్ని లెబనాన్ నుంచి పంపించేశారు. ఈ వాజ్ డిక్లేర్డ్ పర్సన్ అండ్ గ్రాటా అండ్ ఈ వాజ్ ఆస్క్ టు గెట్ అవుట్. లెబనాన్ అనే ఒక దేశం ఉందని మనం మర్చిపోయాం. హెజ్బుల్లా గురించి మాట్లాడుతాం. హెజ్బుల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, లెబనాన్లో కూర్చున్నారు. ఇజ్రాయెల్కి అదొక పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మొత్తం ఎఫర్ట్స్ మీరు చూస్తే ఇరాన్ కన్నా ఎక్కువ వాళ్ళు లెబనాన్ మీద పెడుతున్నారు. సౌత్ లెబనాన్లో కంప్లీట్ క్యాప్చర్ చేసుకొని మా టెరిటరీ పడదు, మేము అక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్తున్నారు. వాళ్ళకి ఒక బఫర్ జోన్ లాగా వచ్చేస్తుంది అది. ఎందుకంటే అక్కడి నుంచి మిసైల్స్ లాంచ్ చేసినప్పుడు నార్దర్న్ ఇజ్రాయెల్ వైపు ఈ బఫర్ జోన్ ఉంటే పనికొస్తుంది ఇజ్రాయెల్కి అనమాట. వాళ్ళ ఆయుధాలు కూడా, అంటే వాళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ కానివ్వండి, మిగతా ఇంటర్సెప్టర్స్ కానీ అక్కడ ఉంచుకోవచ్చు సదర్న్ లెబనాన్లో. ఇటువైపు ఇరాన్ వైపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కంటిన్యూస్, ఇవాళ పొద్దున కూడా బాంబ్ చేశారు. వాళ్ళు స్పెసిఫిక్గా లీడర్షిప్ని కొడుతున్నారు. స్టార్టింగ్ నుంచి అదే కదా, 28th రోజు కొట్టింది లీడర్షిప్ని కొట్టే, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ని కొడుతున్నారు. నిన్న సౌదీ అరేబియా మీద 25 డ్రోన్లు ఫైర్ చేశారు ఇరాన్, ఒకటే మిసైల్ ఫైర్ చేశారు. అంటే వాళ్ళ మిసైల్ లాంచింగ్ కేపబిలిటీ చాలా మటుకు డిగ్రేడ్ అయినట్లుంది. అంటే లాంచర్స్ని కొడుతున్నారు ఇజ్రాయెల్ కంటిన్యూస్గా. బహుశా దట్ మస్ట్ బి ద స్ట్రాటజీ ఇజ్రాయెల్ది. వెళ్తూ ముందుకు వాళ్ళు అమెరికా లాగా వాళ్ళు మాట్లాడడం తక్కువ, వాళ్ళు పని చేసేది ఎక్కువ వాళ్ళ దగ్గర. అది ఎప్పుడు వాళ్ళది ఇజ్రాయెల్ కల్చర్ అట్లానే ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంట్ అట్లా కాదు, ట్రంప్ దగ్గర ఏమైనా అడిగితే ఏదో చెప్పేస్తాడు ఆయనకే తెలియదు ఏం చెప్పాడని. ఇది అట్లా కాదు, ఈజ్ మెజర్డ్ వర్డ్స్ ఉంటుంది ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ది. ఇట్స్ వీళ్ళ బెంజమిన్ నెతన్యాహుది. కానీ అట్ ద సేమ్ టైం మనం ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయకుండా అమెరికా ఏం చేయలేరు. రేపు ఒక ఒప్పందానికి వచ్చారనుకోండి, ఇజ్రాయెల్ అప్రూవల్ లేకుండా అమెరికా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇజ్రాయెల్ లేకుండా అమెరికా బాంబింగ్ చేయొచ్చు అంటే నో. అమెరికన్ సపోర్ట్ లేకుండా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయవచ్చా, హెజ్బుల్లా మీద అంటే నో. రెండు వైపు నుంచి అమెరికా సపోర్ట్, ఇక్కడ ఇజ్రాయెల్ సపోర్ట్ చాలా క్రూషియల్. అండ్ యూఎస్లో మీకు తెలిసిందే జూయిష్ లాబీ అనేది చాలా పవర్ఫుల్. వాళ్ళు మీడియా కానీ మిగతా ఫైనాన్స్ కానీ ఈ సెక్టర్స్ అన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు యూఎస్ గవర్నమెంట్కి, జూయిష్ సపోర్ట్ ఉండాల్సిందే. అదొక చాలా క్రూషియల్ ఫ్యాక్టర్. దానికోసం నెతన్యాహు ఎక్కువ మాట్లాడరు బయట వచ్చి. ఆయన మాట్లాడుతున్నప్పుడు హీ స్పీక్స్. వాళ్ళ పబ్లిక్ ఎంగేజ్మెంట్స్ కనిపిస్తారు, ఆర్మీ యూనిట్స్ కలవడానికి వెళ్తున్నారు, రెస్టారెంట్కి వెళ్తున్నారు.
వీడియోలు బయటకు వస్తున్నాయి. బట్ ఈ 3 దేశాలు లాగర్ హెడ్స్ అంటారు, కంటిన్యూస్ గా ఫైట్ చేయాలి అనే దాంట్లోనే 3 ఉన్నాయి. బట్ ఆ ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద పడుతోంది, భారతదేశం మీద ఎస్పెషల్లీ. బయటికి వెళ్తే ట్రాఫిక్ జామ్లు అనేవి రోడ్ల మీద కనిపించట్లేదు, పెట్రోల్ బంకుల్లో కనిపిస్తున్నాయి, లాంగ్ క్యూస్ అనేవి ఉన్నాయి. యు టేక్ ఎనీ టైం, మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు అదే పరిస్థితి ఉంది. క్రైసిస్ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారా, నిజంగా ఉందా, ప్రభుత్వం ఏం చేస్తోంది? క్రియేటెడ్ క్రైసిస్ ఇది, అంటే ఇది పానిక్ బయింగ్. ఇది నిన్న కావాల్సిన ఫ్యూయల్ హైదరాబాద్లో సప్లై అయింది, దానికన్నా 605 కిలోలీటర్ ఎక్స్ట్రా సప్లై అయింది. కానీ ఏమవుతుందంటే ఒక రోజుకి సప్లై ఇన్ని, వాళ్ళ అండర్ గ్రౌండ్ ట్యాంక్లో ఒక కెపాసిటీ ఉంటుంది పెట్రోల్ బంక్లో. వాళ్ళు ఒక రోజుకి ఫిలప్ చేసుకుంటే బహుశా ఒక రోజు 2 రోజులు వాళ్ళకి నడుస్తుంది ట్యాంకర్. ఈ ట్యాంకర్లన్నీ మోస్ట్ ఆఫ్ ద పెట్రోల్ బంక్ దగ్గర ట్యాంకర్లు ఉండదు. ఈ ట్యాంకర్ పంపిస్తుంది అంతా, అది ఐఓసీఎల్లో, బీపీసీఎల్లో, హెచ్పీసీఎల్, వాళ్ళు టెండర్ పిలుస్తారు ట్యాంకర్కి. సంవత్సరం పాటు టెండర్ ఉంటుంది. సడన్గా వాళ్ళకి 1200 ట్యాంకర్లు కావాలి ఎక్స్ట్రా. అది సరే పక్కన రాష్ట్రంలో ఉందంటే అక్కడ కూడా అదే క్రైసిస్. ఈ పానిక్ బయింగ్ ఎందుకు జరుగుతుందని ఎవరికి అర్థం కాదు. ఇది ఏదో వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చి ఉంటుంది. మన దగ్గర వీ హ్యావ్ మోర్ దెన్ 62 days, అంటే 62 రోజులు కావాల్సిన ఫ్యూయల్ మన దగ్గర ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే మన కంటిన్యూస్ మనకు షిప్స్ వస్తూనే ఉన్నాయి. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అది రాగానే ఒకసారి గుజరాత్ పంపిస్తారు, లేకుంటే ముంబై పంపిస్తారు, లేకుంటే మ్యాంగ్లూర్ పంపిస్తారు, లేకుంటే కొచ్చిన్ పంపిస్తారు, లేకుంటే అటువైపు విశాఖపట్నం పంపిస్తారు. సో దట్ ఆల్ ఓవర్ ద కంట్రీ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడ ఫ్యూయల్ షార్టేజ్ లేదని చెప్పారు సజ్జనార్ గారు చెప్పారు, స్టీవెన్ రవీంద్ర గారు చెప్పారు, ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. దేర్ ఇస్ నో షార్టేజ్. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ చెప్తున్నారు, దేర్ ఇస్ నో షార్టేజ్, డోంట్ ప్యానిక్. ఈ ప్యానిక్ బయింగ్ అనేది మన ఇండియన్ కల్చర్లో. రేపు పొద్దున్న నుంచి పాలు రాదు మీకంటే వెళ్ళి 10 లీటర్ పాలు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అట్లా మన వాళ్ళు చేస్తారు అట్లాంటి పనులు. ఎందుకు మీరు ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే ఏం చేస్తారు మీరు? వాళ్ళకి లాజిక్ లేదు. మీరు గుర్తుంటుంది కవిత గారు, దీనికన్నా ముందు మోదీ గవర్నమెంట్ వచ్చే ముందు వీళ్ళు రూపాయి అక్కడ ఇక్కడ పెంచుతుండే వీళ్ళు అప్పుడప్పుడు. ₹2 ఒకసారి, ₹1.50 లీటర్కి. ఒకరోజు ముందు అనౌన్స్ చేస్తారు రేపు పొద్దున్న నుంచి రూపాయి పెరుగుతుందని. ఇవాళ సాయంత్రం మొత్తం లైన్ కట్టేస్తారు పెట్రోల్ బంక్ బయట, గంట కూర్చుంటారు. ఆటో రిక్షా డ్రైవర్ నుంచి BMW అందరూ ఉంటారు లైన్లో. వాడు మ్యాక్సిమం ఫ్యూల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే 50 లీటర్లు, ₹50 సేవ్ అవుతుంది. BMWకి ₹50 సేవ్ చేసుకొని ఏం చేసుకుంటాడు అర్థం కాదు నాకు. ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ ఆటో రిక్షా డ్రైవర్. ₹50 ఏం చేసుకుంటాడు? అదే దానికోసం 2 గంటల సేపు లైన్లో నిలబడతాడు, టైం వేస్ట్, కానీ ఉంటాడు. ఇది మన మెంటాలిటీ. ఇది ఎల్పిజి చూడండి. ఎల్పిజి మన దేశంలో నేను ఆ రోజు చెప్పాను కూడా 33 కోట్ల కనెక్షన్స్ ఉంది మనకి. 33 కోట్లు అంటే ప్రతి ఇంట్లో ఒక ఎల్పిజి ఉంది. బికాజ్ ఈ మల్టిప్లై బై 4 పాపులేషన్ ఇండియన్ పాపులేషన్కి వచ్చేస్తుంది. కానీ చాలా ఇంట్లో ఇప్పుడు కూడా వాళ్ళు పిఎన్జి వాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇమ్మీడియట్ ఏం చెప్పారంటే యూ హ్యావ్ టు స్టార్ట్ పిఎన్జి డిస్ట్రిబ్యూషన్ ఇమ్మీడియట్లీ. లాస్ట్ 2 రోజుల్లో 2 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. పైప్ న్యాచురల్ గ్యాస్ గవర్నమెంట్ దగ్గర, అది కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసేది, ఏదో మనం తయారు చేసేది కాదు, కానీ ప్రాసెస్ చాలా ఈజీ దానికి. ఎల్పిజి ఆ ప్రాసెస్ అట్లా కాదు. ఎల్పిజి స్టోరేజ్ చాలా డిఫికల్ట్, ఎందుకంటే ప్రెషర్లో స్టోరేజ్ చేయాల్సి వస్తుంది, హై ప్రెషర్లో. దానికోసం ఎక్కువ స్టోరేజ్ చేయలేము. వేరే ఆయిల్ మనం ఎంత స్టోర్ చేసుకోవచ్చు, అండర్ గ్రౌండ్ ట్యాక్స్ ఉంది, స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. దానికోసం 62 రోజులు ఉంటాము. ఎల్పిజి కంటిన్యూస్ వస్తూనే ఉండాలి. అండ్ అఫ్కోర్స్ ఆయిల్ ప్రొడక్షన్ నుంచి ఎల్పిజి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, బ్యూటేన్, ప్రొపేన్ అన్నీ వస్తుంది దాని నుంచి. ఎందుకు? మీకు హీలియం ఉంది. మీరు ఎంఆర్ఐ మిషన్ నడిపించాలంటే మీకు హీలియం కావాలి. మీరు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కావాలంటే హీలియం కావాలి. మనం అనుకుంటాం మనం ఓన్లీ కుకింగ్, ప్రాసెసింగ్ దీని గురించే మాట్లాడతాం. మన దేశంలో ఉన్న 92% కనెక్షన్స్ డొమెస్టిక్, 8% కమర్షియల్, అంటే కిచెన్లు కానీ, ఇండస్ట్రియల్ కిచెన్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ వీళ్ళకి. కానీ ప్రెషర్ చూడండి ఎక్కడికి వస్తుంది, వాళ్ళ మీద కూడా వస్తుంది. సో గవర్నమెంట్ ఏమంటున్నారు, ఇవి పిఎన్జి తీసుకోండి. పిఎన్జి తీసుకుంటే మీ ఎల్పిజి ఆటోమేటిక్ సస్పెండ్ అయిపోతుంది, గవర్నమెంట్కి సేవింగ్ వస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఇవాళ పొద్దున కూడా న్యూస్ వచ్చింది పేపర్లో, చాలామంది బుక్ చేసిన వాళ్ళకి క్యాన్సిలేషన్ నోటీస్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది అది? బికాజ్ ఒకటే అడ్రస్లో వాళ్ళకి 4 కనెక్షన్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో దే యూజింగ్ ఏఐ టు చెక్. ఒకటే ఇంట్లో, ఒక అడ్రస్లో, ఒకటే బిల్డింగ్లో, ఒకటే ఫ్లోర్లో, ఒకటే ఫ్లాట్లో 4 కనెక్షన్స్ కనిపిస్తుంది వాళ్ళకి. సో క్యాన్సిల్ చేసి పడేశారు 3. ఆబ్వియస్లీ వీళ్ళు స్టాక్ చేసుకుంటున్నారు. ఇది ముందేం చేస్తారా, 3 కూడా ఆర్డర్ చేయరు. ఇప్పుడు ప్యానిక్ వచ్చినప్పుడు అన్ని ఆర్డర్ చేశారు సడన్గా, అప్పుడు పట్టుబడ్డారు. సో గవర్నమెంట్ ఇస్ సేయింగ్ పిఎన్జి తీసుకోండి. ఐ థింక్ దట్స్ మోస్ట్ సెన్సిబుల్. మా ఇంటి దగ్గర ఒక పెద్ద
ఒక చాలా బిజీ అని ఒక పరాటా సెంటర్ ఉంది, వాడి దగ్గర వెళ్ళి చెప్పాను, వాడికి తెలియదు. వాడు అంటున్నాడు, సార్ నా డబ్బులు ఉన్నాయి సార్, నేను ఇస్తాను, చెప్పండి వాళ్ళకి ఇవ్వమని చెప్పి, నాకు 8 స్టవ్లు ఉన్నాయి, అంటే గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి, నేను ఎల్పిజి కోసం కొట్టుకుంటాను, ఇప్పుడు కాదు, ఈవెన్ బిఫోర్ ఆల్సో సార్, నాకు అది ఇచ్చేస్తే అయిపోతుంది, ఒకసారి అడ్రస్ ఇస్తారని చెప్తే నేను ఐ గేవ్ ద అడ్రస్. భాగ్యనగర్ గాస్ ఎవరిది, రిలయన్స్ది అది. సో దట్ కల్చర్ హ్యాస్ టు కమ్. దాంట్లో మీకు ఎల్పిజి ఆర్డర్ చేయక్కర్లేదు, మీరు ఆన్ చేస్తే గ్యాస్ ఉంటుంది, ఎప్పుడు మీకు టెన్షన్ ఉండదు దానికి. ఐ థింక్ దట్ కల్చర్ కోవిడ్ టైంలో మోదీ గారు చెప్పిన మాట ఆ రోజు, అది కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కోవిడ్లో మనం ఎట్లా హ్యాండిల్ చేసామో అట్లనే మనం ఇప్పుడు కూడా ఇమ్మీడియట్ రూమర్స్ లాక్డౌన్ పెడుతున్నారు మోదీ గారు. అదే హింట్ ఇచ్చాడు. ఎందుకు లాక్డౌన్? మీకు ఏదో పాండమిక్ రాలేదు కదా. మోదీ గారు ఏం చెప్పారంటే, ఆ టైంలో మనం ఎట్లా డిసిప్లిన్ పాటించామో, రోడ్ల మీద వెళ్ళకుండా ఇంట్లో ఉండి అది చేసుకో, అది చెప్పగానే అచ్చా ఇంట్లో ఉండమంటున్నారు మోదీ గారు అందరినీ, అక్కడ చెప్పలేదు ఆయన. సో దట్స్ ఇస్ ద మిస్అండర్స్టాండింగ్ అన్నమాట. నాకు చాలామంది నాకు అడిగారు, నా దగ్గర ఫోన్ చేసి, మెసేజ్, సురేష్ గారు లాక్డౌన్ ఉంటుందా, ఎందుకు ఉంటుందని వాళ్ళ దగ్గర అడిగాను రిటర్న్ నేను. వై లాక్డౌన్? యూ హ్యావ్ టు అరైవ్ అట్ అ సర్టన్ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ మన దాంట్లో లేదు కవిత గారు. పోలీసు వాడు కనిపించకపోతే రెడ్ లైట్ జంప్ చేస్తాడు 100% మనోడు. ఓకే, పోలీసు వాడు ఉంటేనే ఆపుతాడు, వాడి కెమెరా ఉంటే అది కూడా చూస్తాడు, కెమెరా లేకుండా వెళ్ళిపోతాడు పోలీసు వాడి దగ్గర. ఇది మన ప్రాబ్లం. ఎవడో 10 మంది లైన్లో నిలబడడానికి మనం కూడా వెళ్ళి నిలబడతాం అంత. ఏంట్రా అంటే, మీరు నిలబడారు కదా, మీ అంటే నేను కూడా ఉంటాను. ఇది మన ప్రాబ్లం. బ్రిడ్జ్ పై నుంచి కింద చూస్తుంటాడు ఒకడు, 10 మంది వస్తారు, ఏం చూస్తున్నాడు నాకేం తెలుసు, కింద ఏదో నేను చూశాను, నువ్వు ఎందుకు వచ్చినా అంటాడు. ఇది చీలుడి భైంసుడి అంటారు హైదరాబాద్లో, రూమర్స్ది. ఓకే, ఇది మనం ఒక డిసిప్లిన్ మన లైఫ్లో తీసుకురావాలి. నేను మొన్న మా అల్వాల్ బంక్ వెళ్ళినప్పుడు రాత్రిపూట వెళ్తే 11 కార్లు ఉండే. ఐ డెంట్ వాంట్ టు ఫిల్ అప్. నేను ఇంటికి వెళ్ళిపోయి పొద్దున 7 గంటలకు వచ్చాను, మళ్ళీ ఇంటి దగ్గరే సత్య పెట్రోల్ బంక్ అని. 3 కార్లు ఉన్నాయి, ఫిల్అప్ చేసుకున్నాను. వాడు అన్నాడు, సార్ ఫుల్ ట్యాంక్ సార్ అన్నా. వద్దు, నాకు వద్దు, నాకు 2000 రూపీస్ కొట్టు చాలు అన్నాడు. ఏం సార్ ఇట్లా అంటున్నా, మీరు అందరు ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నా? అక్కర్లేదు, మిగతా వాడికి పనికి వస్తాయి కదా నేను కొట్టుకుంటే, నేను ఫుల్ ట్యాంక్ కొట్టుకుని ఏం చేసుకోవాలి, నాకు తెలుసు నాకు వారం దాకా నడిచిపోతుంది. దట్ ఈస్ ఆల్. ప్యానిక్ బయింగ్లో వాడు సిద్దిపేట రోడ్లో పోతున్నాడు, వాడు వెళ్తూ అది సిద్దిపేటలో ఉండదేమో, ఇక్కడ కొట్టించుకుందాం, ఇక్కడ కొట్టించుకుంటాం. ఇది దిస్ యాటిట్యూడ్ మన షార్టేజెస్లో ఒక టైంలో ఉండే. కరెక్టే, షార్టేజెస్ మన దేశంలో చాలా మటుకు ఉండే. పాలు లేకుండే. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా పొద్దున పూట పాలు కోసం లైన్లో నిలబడాలి, వెళ్ళి ప్యాకెట్ పాల కోసం. అదంతా పోయింది కదా. ఇప్పుడు మీ ఇంటికి కావాలంటే ఏ కంపెనీ నుంచైనా మీకు పాలు వస్తుంది. దాట్ యాటిట్యూడ్ మారాలి. ఇప్పుడు చూడండి, కొంచెం తగ్గింది, ఇవాళ కొంచెం ప్యానిక్ బయింగ్ తగ్గింది. కానీ బంక్లు ఏమంటున్నారు, ఈవెన్ టుడే మార్నింగ్ నేను దూరదర్శన్ డిబేట్లో ఉన్నాను పొద్దున లైవ్లో, దాంట్లో అన్నారు అదే సేమ్ పాయింట్. ఇక్కడ ఉన్న పెట్రోలియం డీలర్స్ అంటున్నారు, మా దగ్గర మీకు ఎంత కావాలంటే అంత పెట్రోల్ ఇస్తాం, మీరు ఎన్ని ఫుల్ ట్యాంక్లు కావాలంటే కొట్టించుకోండి, కానీ వీ విల్ నాట్ గివ్ క్యాన్ల మేము ఇవ్వము. దట్ ఈస్ సంథింగ్, ఎందుకంటే డేంజరస్ అది. ఈ టెంపరేచర్లో మీరు క్యాన్లో తీసుకొచ్చి పార్కింగ్ లాట్లో పెట్టుకుంటే అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అది ఇట్స్ హైలీ డేంజర్. నిన్న ఒక ఆటో రిక్షా డ్రైవర్ని చూశాను నేను, వాడు 10 లీటర్లు 2 క్యాన్లు పెట్టుకొని పోతున్నాడు. ఎందుకంటే నాకు వారం పనికి వస్తుందంట. రే నువ్వు ఎందుకు, నీకు వారం ఎక్కడ పెట్టుకుంటావు, ఇంట్లో పెట్టుకుంటా సార్, ఇంట్లో ఇంకా డేంజరస్రా బాబు అంటే అర్థం చేసుకుంటలేరు. మన ఇందోర్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, మీకు తెలిసింది, ఆ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ నుంచి ఈవీ వెహికల్ది పోల్ మీద కూడా పోయింది ఫైర్. వాళ్ళ ఇంట్లో బేస్మెంట్లో, వాళ్ళ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో 10 సిలిండర్లు ఉంటాయి. మ్యాక్సిమం చనిపోయింది అది దాని కారణంగానే, అది బ్లాస్ట్ అయింది. దిస్ ఈజ్ సంథింగ్ వీ నీడ్ టు లెర్న్. మనకు కావాల్సింది, వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అ నేషన్ ఆఫ్ షార్టేజెస్. మీరు పాకిస్తాన్లో చూడండి, పాకిస్తాన్లో ఏం లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. శ్రీలంకలో 15 లీటర్లు ఇస్తున్నారు ప్రతి వారానికి ఒక కార్కి. మనం అది ఆ స్టేట్కి రాలేదు కదా మనం ఇంకా. కానీ ఎవరో చెప్పారంట రూమర్, అరే 20 లీటర్లు కొట్టిస్తున్నాడు వారానికి అంతా, అట్లా ఏం రాలేదు. కానీ మన పరిస్థితికి రాకుండా చూసుకోవడానికి మన రెస్పాన్సిబిలిటీ ఉంది. యాజ్ అ సిటిజన్ ఆ సివిక్ సెన్స్ మనకి లేదు. లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్. పక్కనోడు చస్తే చచ్చాడు కానీ నేను బతకాలని చూస్తాడు మన వాళ్ళు. ఆ యాటిట్యూడ్ మనకుంది, అది మనం మార్చుకోవాల్సింది. ఈ క్రైసిస్లో ఇది ఒక పెద్ద లెసన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.